మ్యాక్స్ టీజర్లో సుదీప్ని పవర్ఫుల్గా చూపించినట్లు సినిమా మొత్తం చూపించమని చెప్పండి. బాక్స్ ఆఫీస్ బద్దలవబో చూడండి, సుదీప్ మార్కెట్ పెరగకపో చూడండి. నాది హామీ. హాయ్ హలో రివ్యూ నాగు ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు నేను మన ఏగా విలన్ కన్నడ స్టార్ హీరో అయిన కిచ్చా సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ డైరెక్షన్లో నటించిన మ్యాక్స్ టీజర్ గురించి రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈ రివ్యూలో షార్ట్స్, ఈ టీజర్లో షార్ట్స్ చూస్తుంటే ఇట్ ఈజ్ హై ఇంటెన్స్ యాక్షన్ మూవీలా కనిపిస్తుంది. ఇందులో మన సునీల్ ఒక దుష్టుడి క్యారెక్టరు ఇందులో చేయడం జరిగింది. మరో పాత్రధారి అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో ఒక ప్రధానమైన పాత్ర పోషించింది. బేసిక్గా యాక్షన్ మూవీ అంటేనే హీరో సెంట్రిక్ మూవీ. ఇందులో కిచ్చా సుదీప్ మోస్ట్ ఇంటెన్స్ పవర్ఫుల్ హీరోగా ఇందులో కనిపిస్తున్నాడు. హీరో ఎంట్రీ అద్దరిపోయింది. కేజీఎఫ్ సినిమా ఇండియాని ఎందుకు ఊపేసింది? ఇండియాలో ఉన్న రైటర్సు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, హీరోలు మైండ్ సెట్ని ఎందుకు మార్చిందంటే, ఈ సినిమాలో కేజీఎఫ్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో అంటే ఇలా ఉండాలిరా అనేటట్టు హీరో క్యారెక్టరైజేషన్ని అత్యంత శక్తివంతంగా ఒక రాక్షసుల్లాగా ప్రశాంత్ నీల్ డైరెక్టరు మన హీరోని చూపించాడు. కాబట్టి బేసిక్గా కేజీఎఫ్ సినిమా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ఆడియన్స్ మైండ్ సెట్ని ఇంకా స్ట్రాంగ్ చేసింది. బేసిక్గా ఆడియన్స్కి ఏదైతే కావాలో అదే ఇచ్చాడు డైరెక్టరు. దీన్ని బట్టి డైరెక్టర్లు ఏ సినిమానైనా కేజీఎఫ్ని మించి ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఆడియన్స్ మిగతా హీరోలను కూడా అంత పవర్ఫుల్గా చూడటానికే అలవాటు పడ్డారు, ఇష్టపడుతున్నారు. ఇది అందరూ గమనించాలి. ఇది కానీ భావదారిద్ర్యం ఏంటంటే ఈ టీజర్స్లో, ట్రైలర్స్లో డైరెక్టర్లు ఏం చేస్తారు, సినిమాలో ఉన్నటువంటి అక్కడక్కడ కొన్ని షార్ట్లు కలెక్ట్ చేసి వాటి చుట్టూ ఒక స్టోరీ రాసి అందులో హీరోని పవర్ఫుల్గా చూపిస్తారు. కానీ సినిమా రిలీజ్ అయితే అంతా పులిహారే, బిస్కెట్. ఆడియన్స్ కంప్లీట్ డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ ఇంకా ఏదైనా దమ్ముగల సినిమా రాకపోద్దా, మేము చూడకపోతామా అనే ఒక నిరాశ నిస్పృహల్లో ఎడారిలో దాహం కోసం ఎదురు చూస్తుంటారు. ఇది కొన్ని దశాబ్దాలుగా జరిగే తంతే, కొత్త ఏం కాదు. ప్రస్తుతం మన సుదీప్ మ్యాక్స్ సినిమా విషయానికి వస్తే టీజర్లో షార్ట్లు సూపర్గా ఉన్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ అత్యంత శక్తివంతంగా ఉంది. మేకింగ్ బాగుంది. ఫోటోగ్రఫీ ఎక్స్ట్రీమ్గా ఉంది. మేకింగ్ స్టైల్, టీజర్లో మేకింగ్ స్టైల్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్గా కేజీఎఫ్లోనే ఉంది. అయినా తప్పులేదు, నో ప్రాబ్లం. రైటర్లు, డైరెక్టర్లు బేసిక్గా ఎక్కడ తప్పు చేస్తున్నారంటే, మన ట్రైలర్లో చూపించినట్టుగా కథలో హీరోని త్రోఅవుట్ పవర్ఫుల్గా చూపించడంలోనే ఫెయిల్ అవుతున్నారు. దానివల్ల ఎంత పెద్ద లాస్ అంటే కొన్ని 100 కోట్లు లాస్ అయిపోతున్నారు. ఈ బేసిక్ రూలు గమనించట్లేదు అసలు. బేసిక్గా ఆడియన్స్కి హీరో ఎవడనేది అనవసరం, కానీ కథలో హీరో పవర్ఫుల్గా ఉంటే చాలు. కేజీఎఫ్ హీరోని మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలే, అతని ముఖం కూడా మనకు తెలీదు. కానీ ఇండియా మొత్తం అతనికి ఎందుకు మార్కెట్ వచ్చింది అంటే, ఆడియన్స్ పర్స్పెక్టివ్లో హీరో అంటే ఇలా ఉండాలిరా అని మన ప్రశాంత్ నీల్ బల్లగుద్ది చూపించాడు. అంటే తర్వాత వచ్చిన మరి ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ని సలార్లో సరిగ్గా చూపించలేకపోయాడు. అది ఫెయిల్ అయిపోయింది, దాన్ని పక్కన పెడదాం. మ్యాక్స్ టీజర్ గురించి చెప్తూ కేజీఎఫ్ ప్రస్తావన ఏంటి అనుకుంటున్నారా? ఆ విషయానికి వస్తున్నా. మ్యాక్స్ టీజర్లో సుదీప్ని పవర్ఫుల్గా చూపించినట్లు సినిమా మొత్తం చూపించమని చెప్పండి. బాక్స్ ఆఫీస్ బద్దలవబో చూడండి, సుదీప్ మార్కెట్ పెరగకపో చూడండి. నాది హామీ. మ్యాక్స్ టీజర్ విషయానికి వస్తే టీజర్ మాత్రం చాలా బాగుంటాయి. ఎందుకు తెలుసా? సినిమాలో ఉన్న అక్కడక్కడ షార్ట్లను వేసి బాగా చూపిస్తారు కాబట్టి. కానీ సినిమాలో ఎలా చూపిస్తారో ఆ దేవుడికే తెలియాలి. సో మ్యాక్స్ టీజర్ బాగుంది, సినిమా కూడా హిట్ కాదు, ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని మనం కోరుకుందాం. ఈ మ్యాక్స్ సినిమాతో ఆడియన్స్ ఆకలి తీరాలని ఆ దేవుని కోరుకుందాం. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ నాగు పర్వతరెడ్డి. రివ్యూ నాగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా నొక్కండి. అంతవరకు గుడ్ బై.